హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మీకు సులభంగా వెజ్ పులావ్ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. చూడండి, ఇవాళ నేను సన్న బియ్యంతో వెజ్ పులావ్ చేస్తున్నాను. మీకు కావాలంటే బాస్మతి రైస్ యూజ్ చేసుకోండి. 4 గ్లాసెస్ రైస్ తీసుకొని వాటర్ వేసుకొని పక్కన పెట్టుకుందాం. వెజ్ పులావ్కి కావాల్సిన వెజిటేబుల్స్ బీన్స్, ఆనియన్స్, క్యారెట్, ఆలు, టమోటా, పుదీనా, కొత్తిమీర. మసాలా పేస్ట్కి కొబ్బరి, చిన్నులపాయలు, గసగసాలు, లవంగాలు వేసుకొని పేస్ట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకుందాం. నెయ్యి వేసుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైనాక చెక్క, లవంగాలు వేసుకుందాం. ఒకసారి కలపెట్టుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుందాం. మూత పెట్టేసుకొని కొంచెం మగ్గనిద్దాం. ఇప్పుడు కలబెట్టుకొని ఆలు, క్యారెట్, బీన్స్, టమాటా వేసుకుందాం. కలుపుకున్నాక మూత పెట్టేసుకొని పుదీనా, కొత్తిమీర వేసుకుందాం. మళ్ళీ కలుపుకుందాం. మసాలా పేస్ట్ వేసుకొని గింటితో కలుపుకుందాం. మూత పెట్టేసుకొని కొంచెం మగ్గనిద్దాం. మనం తీసుకున్న 4 గ్లాసెస్ రైస్కి 8 గ్లాసెస్ వాటర్ పోయాలి. వాటర్ వేసుకుందాం. కలుపుకొని మూత పెట్టేసుకుందాం. ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకుందాం. తీసి కలుపుకుందాం. రైస్ వేసుకుందాం. వాటర్ పడకుండా వేసుకోవాలి. కలుపుకొని గెంటితో మూత పెట్టేసుకుందాం. 4 మినిట్స్ తర్వాత కలుపుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ మూత తీసుకొని కలుపుకుందాం. మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకుందాం. ఇప్పుడు ప్లేటు ఓపెన్ చేసి సైడ్కి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా వెజ్ పులావ్ రెడీగా ఉంది. గోంగూర పచ్చడి, పెరుగుతో మనం సర్వ్ చేసుకుందాం.